దేవునికి స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగుగాక. దైవ సన్నిధిలో ఆసక్తితో సమకూరిన మీ అందరికీ యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. మనము ఒకటో తెస్సలోనికీ పత్రికను మనం ధ్యానం చేసుకుంటున్నాం. మరి 4వ అధ్యాయము 13వ వచనం నుండి ఈ దినం మనం చదువుకొని ఉన్నాం. మరి అపోస్తలుడైన పౌలు స్థాపించిన ఈ తెస్సలోనిక సంఘంలో ఉన్న వారిని, ఆ సంఘంలో ఉన్న విశ్వాసులను అభినందిస్తూ దేవునికి శ్రమల్లో ఇబ్బందుల్లో కూడా ప్రభువుని సంపూర్ణ సమర్పణతో సేవిస్తున్న ఆ సంఘాన్ని అభినందిస్తూనే కొందరిని హెచ్చరిక చేస్తూ వారికి ఉన్న సమస్యలను తెలిసి ఉత్తరం రాసినట్టు మనం చూస్తున్నాం. గతంలో మనం చదువుకుని ఉన్నాం. పరిశుద్ధత యందు, మరి ప్రేమ యందు ఎలాంటి ఐక్యత కలిగి, ఎలాంటి పరిశుద్ధత కలిగి దేవుని సంఘము ఎదగాలనే విషయాన్ని మనము గత 2 వారాలు మనం నేర్చుకొని ఉన్నాం. ఇది మనం చూస్తే ఇక్కడ 13వ వచనం నుండి 18వ వచనం వరకు మరొక సత్యాన్ని ఇక్కడ బయటపరుస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే చూడండి, చెప్తున్నాడు, సహోదరులారా, నిరీక్షణ ఇతరుల వల్లే మీకు దుఃఖపడుకునే నిమిత్తము నిద్రించున్న వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఆ సంఘంలో మనం ఆలోచన చేస్తే, ఆ తెస్సలోనిక సంఘంలో వారికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అవును, ప్రభు వస్తారు, ప్రభు వస్తే మనం ఆయనతో కూడా కొనుక్కోబడతామని తెలుసు. మరి ఈ శ్రమంలో ప్రభు కొరకు హతసాక్షులై ప్రభు కొరకు మరణిస్తున్న వీరి పరిస్థితి ఏంటి అనే ఆలోచన వారికి వచ్చింది. వారి యొక్క ఆలోచన, వారి యొక్క ప్రశ్నకు సమాధానం చెప్తూ మనం తెలుసుకోవాల్సిన గొప్ప సత్యాన్ని చెప్తున్నాడు. ఈ వాక్య భాగం ఎక్కువగా ఒకటో తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు ఎక్కువగా మేము ఎక్కడ వాడుతూ ఉంటారంటే, సేవకులు మరి బరియల్ సర్వీస్లో వాడుతూ ఉంటారు. కుటుంబీకులు ఎవరైనా కోల్పోయినప్పుడు ఆ సందర్భంలో ఎక్కువగా ఈ ప్యాసేజ్ మనం చదువుతూ ఉంటాం. ఇక్కడ చెప్తున్నాడు కదా, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ మరణం అనేది విశ్రాంతి. ఏం చెప్పండి, ఎక్కువగా మనం చూస్తే తమ క్రియలను కానీ వారు ఏం చెప్పి తీసుకున్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ దేహం అనేది ఈ లోకంలో మనం ఉన్నంత వరకే మనకి ఉపయోగకరంగా ఉండడానికి దేవుడు ఇచ్చింది దేహం కదా. కానీ మనం చదువుతాము బైబిల్ గ్రంథంలో, మన్నైనది తిరిగి ఏమైపోతుంది చెప్పండి, మంటికి చేరిపోతుంది. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, దాన్ని దయచేసిన దేవుడి యొద్దకు వెళ్తుంది. వింటున్నారా? మన్నైన ఎక్కడికి వెళ్ళిపోయింది, ఈ శరీరం మంది కాబట్టి మళ్ళా మంటికి వెళ్ళిపోతుంది. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, అది ఎక్కడి నుండి వచ్చింది, జీవగలైన దేవుడి నుండి వచ్చింది కాబట్టి దేవుడి యొద్దకు అది తిరిగి వెళ్ళిపోతుంది. ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ఎప్పుడైనా మనం సజీవంగా ఉన్నంత వరకే మనం పేరు పెట్టి పిలుస్తారు, కానీ మరణించినప్పుడు, ఎవరైనా మరణించినప్పుడు డెడ్ బాడీ ఎక్కడుంది అని అనుకుంటారు అంటారు. అంతేగాని వారి పేరు చెప్పి పలానా వాడు ఎక్కడున్నారని అడుగుతారు కదా. ఏదైనా చనిపోయిన స్థలాన్ని బయట పెట్టినప్పుడు డెడ్ బాడీ ఎక్కడుంది అని అడుగుతారు. కాబట్టి అంటే ఈ పేర్లు ఇవన్నీ మనం చూస్తే ఈ యొక్క శరీరం అనేది శిథిలమైపోయింది, ఆత్మే శాశ్వతమైనది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అయితే ఈ యొక్క తెస్సలోనిక సంఘంలో మనం చూస్తున్నాము, ఏమని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు కదా, పౌలు చెప్తున్నాడు, యేసు అంటే వారి ప్రభునందు విశ్వాసం నుంచి ప్రభు కొరకు హతసాక్షులైన వారి పరిస్థితి ఏంటి, ప్రభులో ఉండి మరణించిన పరిస్థితి ఏంటంటే, యేసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మిన ఎడల, యేసు ప్రభు మృతి పొందారా లేదా, తిరిగి లేచారా లేదా, 3వ దినమున అని మనం నమ్మితే అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కొన్ని సత్యాలు మనం వింటున్నాం. ఇంకా ఏం చెప్తా అంటే, మేము 15వ వచనంలో, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవమై నిలుచుంటూ మనము నిద్రించుచున్న వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటలతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని గూఢతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చెను. క్రీస్తునందు మృతులైన వారు మొదట ఎవరు లేస్తారు, క్రీస్తునందు మృతి పొందిన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవమై నిలిచి మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడతాము. కాగా మనము సదాకాలము ఎవరితో ఉంటాము, ప్రభుతో కూడా ఉంటాము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, మరణం అనేది విషాదకరంగా అందరూ భావిస్తారు, కానీ క్రైస్తవ జీవితంలో మరణం అనేది ఎవరైతే క్రీస్తుని ధరించి లోకంలో
ప్రభువుని వెంబడించి అంతవరకు ప్రభుని సేవించి ప్రభు కొరకే జీవించి ఈ లోక యాత్రను మిగించిన వారికి మరణము అది అంతం కాదు. దాన్ని ఏమంటారంటే ప్రమోషన్ అంటారు. డెత్ ఈజ్ ఏ ప్రమోషన్. అంటే వారు శరీరంలో నుండి ఎక్కడికి వెళ్తున్నారు? మహిమలోకి ప్రవేశిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఇక మీరు కేరళ రాష్ట్రంలో కానీ తమిళనాడులో కానీ, ఎక్కువగా కేరళలో మీరు చూస్తే ఎవరైనా ఒక మంచి విశ్వాసి, ఒక మంచి దైవ సేవకుడు చనిపోతే వారు దాన్ని ఎలా చేస్తారంటే ఒక పెద్ద పండగలాగా చేస్తారు. అది ఒక గొప్ప విందులాగా చేస్తారు. ఎందుకంటే ఒక ఆత్మ ఎక్కడికి చేరింది చెప్పండి? ప్రభు సన్నిధికి. అంటే వారి లోకంలో ఉన్నప్పుడు తమ సాక్ష్యాన్ని కాపాడుకొని అనేక మందిని ప్రభావితం చేసి ప్రభువులో నడిపించి దేవుడు తమకు ఇచ్చిన జీవిత యాత్రను నమ్మకంగాను పరిశుద్ధంగాను దేవుని మహిమకరంగాను ముగించి ఎక్కడ చేరుకున్నారు? విశ్రాంతిలో చేరుకున్నారు. అది బాధాకరమైన విషయమా? దుఃఖపడవలసిన విషయమా? చెప్పండి. సంతోషకరమైన విషయమే. ఏది కాకపోతే ఈ లోకంలో మనము ఎడబాటు అనేది, మనుషుల్ని మనం కోల్పోవడం అనేది చాలా దుఃఖకరంగానే ఉంటుంది. కానీ మహిమలో ప్రవేశించినప్పుడు, వారు మహిమలో ప్రవేశిస్తే క్రీస్తుతో కూడా వారు ఉంటారు. మనము కూడా అంతవరకు దేవుని బిడ్డలుగా కొనసాగితే వారిని మరలా ఏం చేస్తాం? మనము చూడగలుగుతాం. కాబట్టి దుఃఖపడవలసిన నిమిత్తం లేదు. ఈ మాటలతో ఒకరినొకరు మీరు హెచ్చరించుకోండి అని చెప్పేసి ఈ సంఘానికి రాస్తున్నారు. కాబట్టి వెన్ అవర్ బాడీ, ఇక్కడ మన డెత్, మనము ఎప్పుడైతే మన ఆత్మ ఇక్కడ శరీరం నుండి బయటకు వస్తుందో వెంటనే దేవుని అది చేరుకుంటుంది. మనం చూస్తాం యేసు ప్రభు శిలువ మరణంలో శిలువ మరణం పొందుకున్నప్పుడు కుడివైపు ఉన్న దొంగ ఏం చెప్తారు? ప్రభా, ఎడమవైపు ఉన్న దొంగ ఏదేదో మాట్లాడుతూ హెచ్చరించి, ప్రభా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి తన తప్పు తెలుసుకున్నప్పుడు వెంటనే ఏసేమన్నారు, నీవు నేడే నాతో కూడా పరదేశంలో ఉండు. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, మనం మరణించినప్పుడు ఆత్మ అనేది ఎక్కడికి వెళ్తుందని చెప్పాను? దాన్ని దయచేసిన దేవుని యొక్కకు వెళ్తుంది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆర్భాటం, ఇక్కడ మనం చూసినాం, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోధలతోనూ పరలోకం నుండి ఆయన దిగి వస్తారు. మీరు ఆలోచించేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులతో యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీ హృదయాలు కలవరపడలేదు, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన వెళ్ళ నేనుండి స్థలంలో మళ్ళా మిమ్మల్ని తీసుకొని వెళ్తానని చెప్పేసి 14వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. అలాగే మనము చూస్తే అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 9వ వచనంలో అనుకుంటాను, అపోస్తుల కార్యం కూడా మనం చూస్తే 1వ అధ్యాయంలో 11వ వచనము 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే, 11వ వచనం చూడండి. గలిలయ మనుషులారా, ఇక దానికి ముందు ఏమన్నట్టు, యేసు ప్రభు ఆరోహణమై పరలోకానికి ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండేది. ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి అంతా నిలిచిరి. గలిలయ మనుషులు వారు ఏమంటున్నారంట చూడండి. యేసు ప్రభు ఆరోహణమైనప్పుడు ఈ సంగతి తన శిష్యుల ముందే ఆరోహణమై యేసు ప్రభు వెళ్ళిపోయారు. అక్కడ ఇద్దరు తెల్లని వస్త్రం ధరించుకొని అక్కడ వీళ్ళు చూస్తున్నారు. శిష్యులు చూసి ఏమంటారు, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకంలో చేర్చుకొనబడిన యేసు ఏ రీతిగా పరలోకంలో వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పండి. ఏ రీతిగా ఆయన పరలోకంలో ఆరోహణమై వెళ్ళాడో అదే రీతిగా ఆయన ఎక్కడి నుండి రాబోతున్నారు? పరలోకం నుండి రాబోతున్నారు. అయితే ఆయన ఏం చెప్పారు? యోహాను సువార్త 14:2లో నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తున్నాను. నేను మీకు అంతకుముందు కూడా ఒక ఉపమానం చెప్పినప్పుడు చెప్పాను. ఇదంతా కూడా ఎలా అంటే యూదుల గురించి మనం ఆలోచన చేస్తే వారు వివాహాలు ఎలా చేసుకుంటారు, నిశ్చితార్థం ఎలా జరుగుతుంది మీకు చెప్పాను అంతకుముందే. అయితే ఒక తండ్రి ఒక కుమారుడు నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఆ కుమారుడు ఏం చేయాలంటే తిరిగి వెళ్ళి తను వివాహం చేసుకునే ఆ భార్య కోసము, తను వివాహం చేసుకోబోయే ఆ స్త్రీ కోసము స్థలం సిద్ధపరచాలి, కష్టపడి తన స్థలం సిద్ధపరిచి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత అది నాలో ఉత్తరాలు లేవు, వెళ్ళి చెప్పడమే కదా, ఏమి లేవు. కాబట్టి సడన్గా ఏం చేస్తారంటే అన్నీ రెడీ అయిపోయినప్పుడు తండ్రికి చెప్తాడు. తండ్రి ఎవ్రీథింగ్ వాజ్ ప్రిపేర్, నేను ఇంకా సిద్ధంగా ఉన్నాను. దేనికి సిద్ధంగా ఉన్నాను? వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను నేను పోషించుకోగలను, నేను తీసుకొచ్చి ఆ కుమార్తెను కూడా నేను పోషించుకోగలను అనే ఉద్దేశంతో ఇల్లు అన్ని సిద్ధపరిచి ఏం చేస్తాడు?
తెలియకుండా చెప్పకుండా ఎప్పుడు వస్తారో వీళ్ళకి నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఎప్పుడు పెళ్లి కుమారుడు వచ్చి పెళ్లి కుమార్తెను తీసుకెళ్తారు అనేది కుమార్తె ఇంటి వారికి తెలియదు అనమాట. అర్థమవుతుందా? ఆ విధంగానే ప్రభు ఏం చెప్తున్నాడు, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తున్నాను, నేను స్థలం సిద్ధపరిచిన నేను ఉండే గృహంలో నేను ఉండే స్థలంలో మీరు ఉండేలాగా మరలా వచ్చి ఏం చేస్తానన్నాడు, తీసుకొని పోతానన్నాడు. కాబట్టి వివాహంలో జరిగిన తర్వాత కుమార్తెను తీసుకెళ్ళిన తర్వాత ఆ వివాహ గదిలో వారి 7 days వారు కలిసి ఒకరినొకరు పరస్పరంగా అవగాహన చేసుకుంటే ఒక ప్రత్యేకమైన గృహంలో వారు ఉంచబడతారు అనమాట. అలాగే మనం చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆర్భాటంతోనూ ఎలా ఉంటారు చెప్పండి, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని దూరంతోనూ ఎక్కడి నుండి వస్తారంట, పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందు మనకంటే ముందు క్రీస్తు నందు మరణించిన వారు మొదట లెగుస్తారు. అర్థమవుతుందా? వారు మొదట లెగుస్తారు అని అంటే యేసు ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత తనకి ఏమి ఇవ్వబడింది, మహిమా శరీరం అనేది తనకి ఇవ్వబడింది. అలాగే ఈ సమాధిలో నుండి లేదు, ఇప్పుడు వీరందరి ఆత్మలు దేవుని దగ్గరే ఉన్నాయి. వారందరికీ ఏమి ఇవ్వబడుతుంది, మహిమా శరీరం అనేది వాళ్ళకి ఇవ్వబడుతుంది. వాళ్ళందరూ మొదట దేవునితో సమకూర్చబడతారంట. వారితో పాటు ప్రభు వచ్చినప్పుడు ప్రభువునందు ఉన్న మనమందరం కూడా సజీవంగా ఉన్న మనము, అంటే ఇప్పుడు బ్రతికున్న మనం ఒకవేళ రేపే దేవుడు వచ్చారనుకోండి, ఏమవుతారు, ప్రభువునందు మృతులైన వారందరూ మొదట లెగుస్తారు, వారు మహిమా స్వరూపం ధరించుకుంటారు. ఆ మీదట సజీవమైనది నిలుచు మనము కూడా మహిమా దేశం ధరించుకొని ఏమవుతామంటే ఆ మీద సజీవమైన నిలుచుంటూ మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొనేటకు ఆకాశమనకు మేఘముల మీద ఏమవుతామంట, కొనుక్కోబడతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది అన్ని దినాల్లో సంభవించబోయేది. కాబట్టి ఇది మనము గ్రహించాల్సిన సత్యము. కాబట్టి మనమందరం కూడా దేవుడు మహిమా స్వరూపము ఆ యొక్క దేహాన్ని ధరించుకుంటాం. కాబట్టి కాగా మనము సదాకాలం ఎక్కడ ఉంటాము, ఇంకా దేవుడితో ఉంటాం. అక్కడ ఏముండదు, ఏడుపు ఉండదు, బాధ ఉండదు. ప్రభువే మన కన్నీటి బాష్పాలను తుడిచివేస్తారంట. ఆకలి ఉండదు, తప్పిక ఉండదు. దేవుని రాజ్యంలో ఏముంటుంది చెప్పండి, నీతి, సమాధానము, ఆత్మ ఎందలి ఆనందం ఉంటుంది. ఆ రాజ్యంలో యుగాలు ఆయనతో కూడా మనం ఉంటాం అన్నమాట. కాబట్టి మీరు ఈ మాటలతో ఒకరినొకరు ఏం చేయాలి, ఆదరించుకోవాలి. కోల్పోయిన వారి విషయంలో బాధ కలుగుతుంది. ఎవరైనా ఎవరి వయసులోనే లేకపోతే వారి యొక్క బాధ్యతలు భూమి మీద వారికి ఇవ్వబడిన ఒక భార్యగా, భర్తగా లేదా కుమారుడుగా ఇవ్వబడిన బాధ్యతలు నిర్వర్తించకుండానే మరణించినప్పుడు ఎడబాటు అనేది మనకు బాధగా ఉంటుంది. కానీ దానికంటే మనం ఎక్కువగా బాధపడవలసిన విషయం ఏంటంటే క్రీస్తు లేక మరణించిన వారి విషయమే మనం గొప్పపడాలి. ఎందుకంటే వారికి అవకాశము ఉండదు, ప్రభుని ఎదుర్కొనే అవకాశం ఉండదు, దేవుడితో ఉండే అవకాశం ఉండదు. కాబట్టి మనము క్రీస్తుని కలిగి ఉన్నామా, మరణించేటప్పుడు మరి క్రీస్తుని కలిగి ఉన్నామా లేదా అనేది ప్రాముఖ్యం, కానీ ఎలా మరణించామనేది ప్రాముఖ్యం కాదు. ఎందుకంటే మరణం ఎలా వస్తుందో, ఎవరికి ఎలా సంభవిస్తుందో మనము చెప్పలేము. మనం నిన్నటి వారమే కానీ రేపటి వారము కాదు. కాబట్టి ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. మనము ఎలా జీవించాలి, మనం మరణించిన తర్వాత మన క్రియలే మన వెంబడి వస్తాయి. కాబట్టి మనము ఎలా జీవిస్తున్నాము, క్రీస్తుని ధరించి మనం బ్రతుకుతున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. మన బైబిల్ గ్రంథంలో ఎన్నోసార్లు ధ్యానం చేసుకున్నట్లుగా బీద లాజరు ఈ లోకంలో చాలా బీదవాడిగా, ఎవరు లేనివాడిగా, ఆహారం లేనివాడిగా, ఆరోగ్యం లేనివాడిగా ఉన్నాడు. కానీ తను మరణించినప్పుడు పరలోకం నుండి ఏమొచ్చిందంట, దేవదూతలు వచ్చి తన ఆత్మని ఎత్తుకుని పోయారంట. కానీ ఈ లోకంలో సర్వ సమృద్ధి కలిగి ఎక్కువైపోయి నా ప్రాణమా తిను, తాగు, సూయించు అని చెప్పేసి కొట్టల్లో కూర్చుకుంటూ ఉన్న వ్యక్తి తన మరణించినప్పుడు ఏమో ఆర్భాటంతో తనకి అంత్యక్రియలు జరిగించారు. కానీ ఆయన దేహాన్ని, ఆయన యొక్క ఆత్మను అపవాది నరకానికి తీసుకొని వెళ్ళిపోయింది. కాబట్టి మనము ఎలా ఈ లోకంలో జీవిస్తున్నాము, ప్రభువుని ఎదుర్కోగలిగే విశ్వాసం మనకుందా, ప్రభుతో ఉండగలిగే క్రైస్తవులుగా మనం జీవించగలుగుతున్నామా, ప్రతిదినము మన పరిశుద్ధతను. అందుకే దేవుడు మనకి ఇచ్చిన సమయం ఇది. మనము మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన మన వరుడు. మనం అందరిని ఏమని పిలుస్తారంటే సార్వత్రిక సంఘాన్ని మన వధువు సంఘం. ఏం సంఘం చెప్పండి, వధువు సంఘం. మనము కలంకమైనను, మడతైనను, మచ్చైనను ఏది లేకుండా మనము అలంకరించుకోవాల్సిన సమయంలో మనం ఉన్నాం. అర్థమవుతుందా? దేవుని వాక్యం ద్వారా ఆ మాట ఒకసారి చదువుకుందామా? ఎఫెసీ పత్రికలో ఉంటుంది కదా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 23వ వచనం అనుకుంటాను. ఎఫెసీ పత్రిక
ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27 నుంచి చదవండి. క్రీస్తు కూడా సంఘంలో ప్రేమించి చూసారు. మనం ఎలా పవిత్రపరచబడతామంట? వాక్యంతో ఉత్తర స్నానం చేత మనం ఏమవ్వాలి చెప్పండి? పవిత్రపరచబడాలి. దేవుని వాక్యం ద్వారా మనం శుద్ధిపరచబడాలి. మనము కలంకం లేకుండా, మచ్చ లేకుండా, ముడత లేకుండా ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొంటకు తగిన సిద్ధపాటు కలిగిన జీవితాన్ని మనము కలిగి ఉండాలి అని మనము వాక్యాల ద్వారా నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రభు ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, మహాబూరలు ధ్వని ఊదుకుంటూ ఎక్కడికి రాబోతున్నారు? మధ్యాకాశంలోకి రాబోతున్నారు. ఎవరి కోసము? తన కొరకు సిద్ధపడి ఉన్న వధువు సంఘాన్ని తీసుకొని వెళ్ళడం కోసం. ఆ తర్వాత మధ్యాకాశంలో ఏడేండ్ల మహాబిందు జరుగుతుంది. ఆ తర్వాత ప్రభువు రెండవ రాకడలో ఆయన వచ్చి టెక్నోజన్ యుద్ధము జరుగుతుంది. సాతాన్ని దాని సమూహాన్ని పాతాళ గణంలో బంధిస్తారు. తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ఈ లోకంలో జరుగుతుంది. ఇదంతా కూడా రాబో దినాల్లో జరగవలసిన బైబిల్లో ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు ఆయన చెప్పినట్లుగా సమస్తము ప్రభు జన్మ నుండి, ఆయన మరణం నుండి, ఆయన అంత్య దినాలకు సంబంధించి అన్ని ప్రవచనాలు నెరవేరుకుంటూనే వస్తున్నాయి. ఇంకా కొంతే ఉంది. ఆ కొంత కూడా ఇంత జరిగినప్పుడే జరుగుతుందా లేదా? కాబట్టి ప్రతి దాని మన విశ్వాసం నుంచి నిరీక్షణతో ప్రభు కొరకు కనిపెట్టుకొని కళంకము, ముడత, మచ్చ లేకుండా వాక్యముతో మన జీవితాలు ఉదక స్నానం చేసుకుంటూ పవిత్రమైన విడవంగా ప్రభు కొరకు ఎదురు చూసేవారంగా ఉండాలి. మన వరుడైన ప్రభువు తన వధువు సంఘం కోసం రాబోతున్నారు. ఎవరైతే వాక్యంతో సిద్ధపాటు కలిగి, అందుకే బైబిల్ స్టడీస్ కానీ లేకపోతే క్రమ కూడికలు జరుగుతున్నా దేన్ని పోగొట్టుకోవద్దని చెప్పడానికి ఆదివారం కొంత సమయం ఉంటాం. బైబిల్ స్టడీలో ఇంకా లోతుగా వాక్యాలు తెలుసుకుంటాం. కాబట్టి వాక్యం పట్ల ఆసక్తి కలిగి మనము వాక్యం ద్వారా మన జీవితాన్ని సిద్ధపరచుకొని ప్రభు కొరకు ఎదురు చూసే సంఘంగా వ్యక్తిగత జీవితాలు, మన జీవితాలు ఉండాలి. మనం మరణించినప్పుడు మన క్రియలే మన వెంబడి వస్తాయి. కాబట్టి ఎలా బ్రతుకుతున్నాము, ఎలా క్రీస్తుని కలిగి మనము ఎప్పుడు మరణం వచ్చిందో తెలియదు కదా. ఎన్నో పరిస్థితులు మనం చూస్తున్నాం. సిద్ధపాటు కలిగి ప్రభు కొరకు ఎదురు చూసే మనసు మనకు అందరికి ఉంటేనే మనం దేవుని రాజ్యంలో ఉండగలమనే సత్యాన్ని గ్రహించి ప్రభుని స్తుతించుకుందాం. ఈ సమయంలో అందరూ లేచి నిలబడదాం, దేవుని ఆరాధన చేద్దాం. మహోన్నతుడైన దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన మార్గము, మన కొరకు ఆయన చూపిన ఈ గొప్ప రక్షణ భాగ్యం